రైట్ ఇక బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. వైసీపీ రెబెల్ ఎమ్మెల్యేల లంచ్ మోషన్ పిటిషన్ పై తీర్పు రిజర్వ్ చేసింది. ఏపీ స్పీకర్ జారీ చేసిన నోటీసులపై ఆనం రామనారాయణ రెడ్డి, మేకపాటి, కోటంరెడ్డి, ఉండవల్లి శ్రీదేవి హైకోర్టును ఆశ్రయించారు. ఈ పిటిషన్ పై హైకోర్టులో విచారణ ముగిసింది. వైసీపీ రెబెల్ ఎమ్మెల్యేల లంచ్ మోషన్ పిటిషన్ పై తీర్పు రిజర్వ్ చేసింది. ఏపీ స్పీకర్ జారీ చేసిన నోటీసులపై ఆనం రామనారాయణ రెడ్డి, మేకపాటి, కోటంరెడ్డి, ఉండవల్లి శ్రీదేవి హైకోర్టును ఆశ్రయించారు. అయితే ఈ పిటిషన్ పై హైకోర్టులో విచారణ ముగిసింది. రైట్ ఇక ఏపీలో 4 ఎమ్మెల్యేల పైన అనర్హత వేటు పడింది. దీనికి సంబంధించి ఆ 4 ఎమ్మెల్యేలు లంచ్ మోషన్ పిటిషన్ పై తీర్పుని రిజర్వ్ చేసింది. దీనికి సంబంధించి అటు హైకోర్టును ఆశ్రయించారు. ఈ పిటిషన్ పై హైకోర్టులో విచారణ కూడా ముగిసింది. ప్రస్తుతం దీనికి సంబంధించిన మరిన్ని వివరాలని మా ప్రతినిధి శివ అందిస్తారు. సో శివ, మొత్తం మీద చూసుకుంటే వైఎస్ఆర్సీపీకి సంబంధించిన 4 శాసనసభ్యులు ఆనం రామనారాయణ రెడ్డి, కోమటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి, ఉండవల్లి శ్రీదేవి వీరు గత ఎన్నికల్లో ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భం కూడా వైఎస్ఆర్సీపీకి సంబంధించిన ఎమ్మెల్సీలు టీడీపీకి మద్దతు ఇవ్వడంతో టీడీపీ ఎమ్మెల్సీగా పంచుమతి అనురాధ గెలుపొంది. ఈ నేపథ్యంలో 15 రోజుల క్రితం కూడా వైఎస్ఆర్సీపీ శాసనసభ పక్ష నేత స్పీకర్ కార్యాలయంలో ఈ 4గురిపై అనర్హత వేటు వేయాలని చెప్పి ఫిర్యాదు చేసింది. దాదాపుగా కొన్ని ఫిర్యాదులకు సంబంధించి కూడా కొన్ని ఆధారాలన్నింటికి సంబంధించి కూడా వివరాలు చేయడం జరిగింది. వారు ఇచ్చిన ఆధారాలను బేస్ చేసుకుని కూడా ఏపీ స్పీకర్ కార్యాలయం 2 సార్లు నోటీస్ ఇచ్చింది. ఆ నోటీస్కి ప్రతిగా వీరు మరికొన్ని జవాబు కూడా ఇవ్వడం జరిగింది. తాజాగా ఈ నెల 29వ తేదీన హాజరు కావాలని చెప్పి ఆదేశాలు జారీ చేశారు. అంటే ఈరోజు హాజరు కామని చెప్పారు. అయితే ఈరోజు స్వయంగా 4 శాసనసభ్యులు కూడా స్పీకర్ కార్యాలయం ఎదుట వారి వాదనలు బలంగా వినిపించారు. అయితే స్పీకర్ కార్యాలయం సంబంధించి ఎటువంటి ఉత్తర్వులు అర్హత వేటు వేస్తారా లేదా అనేది కొంత డైలామాలో ఉన్న నేపథ్యంలో కూడా 4 ఎమ్మెల్యేలు కలిసి ఏపీ హైకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్ని దాఖలు చేశారు. వెంటనే విచారణ చేపట్టిన ఏపీ హైకోర్టు న్యాయస్థానం కూడా దీంట్లో ఎందుకు శాసనసభ కార్యదర్శిని ప్రతివాదిగా చేర్చలేదంటూ కూడా పిటిషనర్ని ప్రశ్నించింది. దానిపై పిటిషన్కి సంబంధించి కూడా దాఖలు చేయాలని చెప్పి ఆదేశాలు జారీ చేశారు. శాసనసభ కార్యదర్శిని ప్రతివాదిగా చేరుస్తూ పిటిషన్ ధర్మాసనం కూడా విచారణ చేపట్టింది. విచారణ చేపట్టిన తర్వాత ప్రభుత్వం తరపు న్యాయవాదులు అలాగే 4 శాసనసభ్యుల తరపున న్యాయవాదులు కూడా ఇరువురు తమ వాదనని బలంగా వినిపించారు. ఈ స్థాయిలో ఏదైతే కేవలం రాజ్యసభ ఎన్నికల దృష్టిలో పెట్టుకొని ఇప్పటికిప్పుడు ఈ విధంగా వ్యవహరిస్తున్నారు. దాదాపుగా తాము ఎక్కడ పార్టీ ఫిరాయింపులకు పాల్పడ్డామో పూర్తి స్థాయిలో వివరాలు ఇవ్వాలి. వాళ్ళైతే సోషల్ మీడియాలో వచ్చిన ప్రచారాన్ని చూసారు. ఇవన్నీ కూడా మార్ఫింగ్, ఎక్కడా కూడా సరైన ఆధారాలు లేవు. దానికి సంబంధించిన ఒరిజినల్ మేము అడిగాం, కానీ తమకి ఒరిజినల్గా ఆధారాలు ఇవ్వలేదు. అలాగే ఏదైతే అనర్హత వేటుకు సంబంధించి వివరణ ఇచ్చే సమయంలో 21 రోజుల నుంచి 60 రోజుల వరకు గడువు ఇవ్వాలి, కానీ అటువంటి గడువు ఇవ్వని పరిస్థితి కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో పూర్తి స్థాయిలో శాసనసభ స్పీకర్ శాసనసభ నియమావళిని పాటించకుండా ఇష్టానుసారంగా వ్యవహరించారని చెప్పి న్యాయస్థానం దృష్టిలో వీరైతే వాదనలు వినిపించారు. ఇరు వర్గాల వాదనలు విన్న న్యాయస్థానం కూడా తీర్పునైతే రిజర్వ్ చేసింది. మరి ఆ తీర్పు ఈ రోజు రేపట్లో కూడా వెలువడే అవకాశం అయితే కనిపిస్తా ఉంది. రత్న. రైట్, థ్యాంక్ యూ శివ.